ఎంతవరకు వాస్తవం నాకు ఇప్పుడు ఏమవుతున్నదంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లు ఇదివరకు నాకు బాగా గుర్తు 2004 దాకా, అంటే నేను డైరెక్ట్గా ఫీల్డ్ జర్నలిజంలో 94 నుంచి చేస్తూ వచ్చాను కాబట్టి అప్పుడు మామూలుగా అధికారులు బాగానే మాట్లాడుతుండేవాళ్ళు, అంతా మాట్లాడుతుండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు అంటే అపారమైన విధేయత ప్రదర్శించేవాళ్ళు. మనం మాట్లాడినప్పుడు కూడా అసలు సార్ సూపర్ టాలెంటెడ్ అండి ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. 2004లో ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు నేను వీళ్ళని అడిగాను అనమాట. ఇంకా ఇప్పుడు మీకు ప్రశాంతం అనుకుంటా కదా, నేను ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది మరి, ఆయన అయితే చక్కగా పని చేయించుకున్నాడని మీరు అందరు చెప్పేవాళ్ళు కదా అని. అప్పటిదాకా చంద్రబాబు గారి గురించి విపరీతంగా పొగిడిన అధికారులు ఐఏఎస్లు, ఐపీఎస్లే ఓ దరిద్రం వదిలిపోయిందండి మాకు అంటూ మాట్లాడారు. అదేందండి మొన్నటిదాకా ఎట్లా మాట్లాడారు కదంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మేము ఎట్లా మాట్లాడతాం, మీలాంటి వాళ్ళు వాళ్ళతో ఒక ర్యాపోలో ఉంటారు, మాకు తెలియదు ఆ వ్యవహారం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ర్యాపోలో ఉంటారు, మీరు కావాలని చెప్పబోయినా గబక్కన మాటలో మా గురించి అన్నారనుకోండి మాకు నెగిటివ్. ఎందుకు మరి, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటండి? ఆయన ఆకస్మిక తనిఖీలో ఏదేదో పని చేసేవాడు కదా, మీరు చేయించేవాడు కదా మీ చేత అంటే, అదే నాకు అర్థం కాలేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులము, మమ్మల్ని ఎందుకు వెంటాడాలి, వేధించాలా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఇచ్చి నువ్వు ఈ పని చేయని చెప్పు మాకు. రోడ్డుకు ఒక 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు చేయవయ్యా అని చెప్పు. 2 కోట్లు రిలీజ్ చేయకుండా మధ్యలో ఆకస్మిక తనిఖీ వచ్చి ఈ రోడ్డు ఎందుకు లేదు అని చెప్పి కమిషనర్ తిడితే నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు పడాలా? ఈ సమస్యలు మేము బాగా ఫేస్